హాయ్ హలో నమస్తే అందరికీ. నేను ఈరోజు మేడారం జాతర గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోలో ఫస్ట్ వాయిస్ ఓవర్. సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగగా ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగ గుర్తింపు పొంది భారతదేశంలోని కుంభమేళ మరియు ప్రపంచంలోని పెద్ద గిరిజన పండుగగా ప్రతి 2 సంవత్సరము 9 నుంచి 10 స్టేట్ల జనాభా ఇక్కడ జాతరకు వస్తుంటారు. ప్రపంచంలోని విదేశాల్లో ఎవరైతే మన తెలుగువారు ఉన్నారో ఈ పండుగకు ప్రత్యేకంగా సెలవులు పెట్టుకొని హాజరవుతూ ఉంటారు. మరియు ఈ జాతర యొక్క ప్రత్యేకతలు ఇక్కడ చూడండి. పిల్లలు పెద్దలు అందరూ కలిసి పనులు ఇరిచిపెట్టుకొని, ఇంతకుముందైతే బండ్ల మీద ఎడ్ల బండ్ల మీద లారీలు ట్రాక్టర్ల మీద వెళ్ళేవారు. ఇప్పుడు ట్రాక్టర్లు లారీలు అన్నీ కనబడుతున్నాయి, కానీ ఎడ్ల బండ్లు చాలా తక్కువ. అలాగే జాతరకు అధికారులు చాలా శ్రమపడి మంచి ఎక్కడ చూసిన అప్పట్లో మేడారం జాతర సమ్మక్క తల్లి జాతర అంటే పనులన్నీ బంద్ పెట్టి అడవి ఒడిలో వారం 10 రోజులు ఉండిపోయే వాళ్ళము. ఎడ్ల బండ్లు కట్టుకొని ఇళ్ళతో వచ్చి తల్లులు పెద్ద వీధికి దాకా ఇక్కడ గుడారాలు వేసుకొని పడుకునే వాళ్ళము. అమ్ములు గద్దె మీదకి వస్తున్నారని కానీ సంబరంగా పోయి చెప్పిన వాటిలో స్నానాలు చేసి కొండలారా దర్శించుకునే వాళ్ళు ఇప్పుడు మారిపోతుంది. ఇక్కడ చూడండి, మా ఫ్యామిలీతో మేము ఇక్కడ దర్శించుకోవడం జరిగింది ఘట్టమ్మ తల్లి. జనాలు చూడండి, బాగా రష్ ఉంది. ఇక్కడ చూడండి, మేడారం చేరుకున్నాము. దగ్గరలో వెహికల్స్ లోపలికి పర్మిషన్ ప్రైవేట్ వెహికల్స్ లేదు కాబట్టి ఇక్కడ అందరూ వెహికల్స్ కానీ పక్కన సైడ్ పెట్టి నడుచుకుంటూ జంటనబాబు స్నానాలు చేసి దర్శించుకోవడానికి నడుచుకుంటూ వెళ్ళాల్సి వెహికల్స్ పర్మిషన్స్ దర్శించుకొని మళ్ళీ రిటర్న్స్ కొంతమంది వస్తున్నారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ చాలా బాగా చేశారు. అక్కడక్కడ జనాలు ప్లస్ బందోబస్తు పోలీసులు డ్యూటీలు బాగా చేశారు కాబట్టి జాతర పోలీసుల వల్ల